ఏపీ సీఎం చంద్రబాబుకు విచిత్రమైన గుణగణాలున్నాయని అనంతపురం జిల్లా ఉరవకొండ సభలో చెప్పారు వైఎస్ జగన్. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే చాలు కరువు వస్తోందని అన్నారు ఆయన. కాంట్రాక్టర్లతో స్నేహం, రైతులతో యుద్ధం చేస్తాడని అంటూ చంద్రబాబుపై సెటైర్లు విసిరారు జగన్. చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న ఇంకా అనేక గుణగణాలు ఏమిటో తెలుసా? ఇదే చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో ఎప్పుడూ స్నేహం చేస్తాడు, కానీ రాష్ట్రంతో మాత్రం యుద్ధం చేస్తాడు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతాడు, రాష్ట్రంతో మాత్రం యుద్ధం చేస్తాడు. కాంట్రాక్టర్లతో స్నేహం చేస్తాడు, కానీ రైతులతో యుద్ధం చేస్తాడు. కాంట్రాక్టర్లకు కమిషన్, రైతులకు మాత్రం నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన రాదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్తో కయ్యమాడతాడు, కానీ బాలకృష్ణతో వియ్యమాడుతాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు బలహీనంగా ఉన్నప్పుడు మోడీతో డి అంటాడు. మోడీ బలంగా ఉన్నప్పుడు మోడీ కాళ్ళు పట్టుకుంటాడు, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు అందితే కేసీఆర్ జుట్టు పట్టుకుంటాడు, దొరికిపోతే కేసీఆర్ కాళ్ళు పట్టుకుంటాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు. అటు నుంచి అటు పై రాష్ట్రం నీళ్లు కృష్ణా గోదావరిలో పంపులు పెట్టి ఎత్తుకొని పోతా ఉంటే, కొట్టుకొని పోతా ఉంటే కనీసం అడగడానికి కూడా ధైర్యం చేయడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి గుణం మోసం, కుతంత్రం, నయవంచన, అవినీతి, దురాశ, దుర్మార్గం, దుష్టత్వం, ప్రలోభం వంటి అన్ని దుర్గుణాలు ఒక మనిషిలో ఎక్కడైనా ఉన్నాయనంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారిలోనే కనిపిస్తాయి. ఇవన్నీ ఉండి కూడా తాను చాలా మంచివాడని చెప్పి నిరంతరం అబద్ధాలు ఆడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమ్మపై మండిపడ్డారు వైఎస్ జగన్. ప్రాజెక్టులను తానే కడుతున్నట్లు దేవినేని ఉమ్మ బిల్డప్ ఇస్తున్నారని విమర్శించారు. రాయలసీమ నీటి హక్కులను కాపాడడంలో దేవినేని విఫలమయ్యారని అన్నారు ఆయన. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మంత్రి ఉన్నాడు, ఇరిగేషన్ శాఖ మంత్రట. ఇదే ఇరిగేషన్ శాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారి కన్నా బొంకడంలో 4 రెట్లు PhD ఎక్కువ తీసుకున్నాడు. ఇదే ఇరిగేషన్ మంత్రి ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద డైలాగులు కొడతా ఉంటాడు. రాయలసీమకు వచ్చినప్పుడు అలా ప్రాజెక్టుల దగ్గరికి పోతాడు, పోయినప్పుడు ఇక్కడ నేను మంచం వేసుకొని పండుకుంటున్నాను అని చెప్పి కూడా ఈ మధ్యకాలంలో స్టేట్మెంట్లు ఇస్తాడు. ఇంకా అవకాశం వచ్చినప్పుడు ఏదన్నా ఒక చెరువు కనిపిస్తే చెరువులో ఈత కూడా ఆడతాడు. ఈతలాడి నేనే నీళ్ళు తీసుకొచ్చినానని కూడా గొప్పగా చెప్పగలుగుతాడు. ఇదే మంత్రి గతంలో దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని పెంచుతూ 55,000 క్యూసెక్స్ కు రీడిజైన్ చేస్తే దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అక్కడ పనులు పెట్టిన వెంటనే ఇదే మంత్రి ప్రకాశం బ్యారేజ్ దగ్గర రాయలసీమ రైతులు నట్టేట ముచ్చితో ధర్నాలు చేస్తాడు. ఇదే మంత్రి అక్కడ, అదే మంత్రి, అదే ఎమ్మెల్యే, అదే నాయకుడు ఇవాళ మంత్రిని చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. చేసి వీళ్లకు రాయలసీమ మీద ప్రేమ ఉంది, ప్రకాశం నెల్లూరు మీద ప్రేమ ఉంది అని చెప్పి వీళ్ళంతా కూడా కథలు చెప్తారు, మన చెవుల్లో పూలు పెట్టే కార్యక్రమాలు చేస్తాడు వీళ్ళంతా కలిసి.